అందరికీ నమస్కారం అండి. జాన్సన్, శృతి అనే వీళ్ళ ప్రేమ కథ గురించి మనం గతంలో ఒక 20 రోజుల కిందట, నెల రోజుల కిందట చెప్పుకున్నాం. నిజంగా ప్రేమ అంటే ఇలాగే ఉండాలి, ఈ అబ్బాయి అంత మంచివాడు అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈ రోజున ఆ అమ్మాయికి గుండెకోతే మిగిలింది. భగవంతుడు అనేవాడు ఉన్నాడా, అసలు మంచి వాళ్ళని ఇలా చేస్తాడా, ఇన్ని కష్టాలు ఇవి ఇలాంటి వాళ్ళకే ఇస్తారా అని ఒకసారి వినగానే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఏం జరిగింది అని అంటే, ఆ శృతి అన్న అమ్మాయి ఈ జాన్సన్ అన్న అబ్బాయి ప్రేమించుకున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, ప్రేమించుకున్నారు. అలాగే ఇద్దరు మతాలు వేరు, ఒకరు క్రిస్టియన్స్, ఒకరు హిందువు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకొని వీళ్ళకి ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఒక హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది. ఆ అబ్బాయి అయితే ఒక కార్ల మెకానిక్ దాంట్లో వర్క్ చేస్తున్నాడు. అంతవరకు బాగుంది. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. సెప్టెంబర్ నెలలో పెళ్లి చేద్దామని అనుకునే సమయంలో ఈ వైనాడు వరదలు ఎప్పుడైతే వచ్చాయో ఈ శృతి కుటుంబ సభ్యులు 9 మంది చనిపోయారని మనం చెప్పుకున్నాం. అప్పుడు చివరికి వాళ్ళ అమ్మ బాడీ కూడా దొరకకపోతే DNA టెస్ట్ ద్వారా తెలిసింది ఆవిడ కూడా చనిపోయిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అదే కష్ట సమయంలో ఆ జాన్సన్ అన్న అబ్బాయే పాపం ముందుకొచ్చి వాళ్ళందరిగా చనిపోయిన వాళ్ళందరికీ అంత్యక్రియలు చేసి, ఆ అమ్మాయికి నేను నీకు తోడుగా ఉంటాను, ఇంకా మనం తొందరలోనే పెళ్లి చేసుకుందాము, నువ్వు బాధపడద్దు అని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడము, అలాగే ఆ అమ్మాయికి తోడుగా ఉండడము, ఇలాంటివన్నీ మనం తెలిసాయి. మనం పోనీలే ఈ అబ్బాయి కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా ఈ అబ్బాయి మంచివాడు, చక్కగా తోడుగా ఉన్నాడు, మంచి భర్త దొరికాడు, నిజంగా ప్రేమ అంటే ఇలా ఉండాలి. ఆస్తులు కోల్పోయింది, అలాగే కుటుంబ సభ్యుల్ని కోల్పోయింది. ఆ అమ్మాయి చాలా బాధలో ఉన్న అమ్మాయిని చక్కగా దగ్గర తీసుకున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. గొప్పగా ఇలా ప్రేమ అంటే ఇలా ఉండాలని చెప్పుకున్నాం. అలాంటి సమయంలో వాళ్ళ మేనమామ గారి ఇంట్లో ఉంటుంది. కుటుంబ సభ్యులు లేరు కాబట్టి మేనమామ దగ్గర ఉంటుంది. అలాగే ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామనే సందర్భంలోనే ఈ జాన్సన్ కుటుంబ సభ్యులు వీళ్ళు అందరూ కలిసి ఒక కారులో వెళ్తూ ఉంటే బస్సు గుద్దేసి యాక్సిడెంట్ అయ్యింది. ఈ బస్సు యాక్సిడెంట్ అవ్వడంలోనూ మిగిలిన కుటుంబ సభ్యులు అందరికీ చిన్న చిన్న గాయాలయ్యాయి. అలాగే శృతికి మొత్తం అందరికీ గాయాలయ్యాయి. అయితే వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ జాన్సన్కి మాత్రం హాస్పిటల్లో ఉండి మరణించడం జరిగింది. నిజంగా ఎంత బాధాకర విషయం అండి. ఇప్పటికే ఉన్న తోడబుట్టిన వాళ్ళు, కన్న తల్లిదండ్రులు అందరినీ కోల్పోయిన అమ్మాయి చేసుకునే భర్తే నాకు ఇంకా తోడుగా ఉన్నాడని అనుకునే ఆనందపడే సమయంలోనే ఈ ఈ భర్తను కూడా పాపం ఈ చేసుకోబోయే వ్యక్తిని కూడా భగవంతుడు తీసుకుని వెళ్ళిపోయాడు. నిజంగా కన్నీళ్ళకే కన్నీళ్ళు తెప్పించే అంత బాధాకర విషయం ఈవేళ అయితే. నిజంగా అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అలాగే ఈ అబ్బాయి కూడా కొద్ది రోజుల తర్వాత కోలుకొని ఉంటే బాగుండు, కానీ ఈ ఒక్క అబ్బాయి మాత్రమే అందులో చనిపోయాడు. నిజంగా అది చెప్పుకోవడానికి ఎంత ఇదిగా ఉందో చూడండి. మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న దెబ్బలతో బాగానే ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా కాలికి దెబ్బ తగిలింది. ఆ అమ్మాయి కూడా కొంచెం కోలుకుంటుంది. కానీ తినొక్కడే పోవడం అంతమందిలో అనేది ఎంత బాధపడే విషయం అండి. నిజంగా కష్టాలు అనేవి ఒకేసారి ఆ అమ్మాయి మీద ఎలా చుట్టుముట్టేసాయో చూసారా. అసలు ఆ అమ్మాయి గుండె బాధని అసలు ఎవరు తీర్చగలరు? అసలు ఎంత బాధ. మనం ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతేనే చాలా రోజుల వరకు కుమిలిపోతూ ఉంటాము, బాధపడి మనశ్శాంతి లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటిది 10 మంది ఇప్పుడు చనిపోయింది కుటుంబ సభ్యులు 9 మంది, ఇప్పుడు ఈ అబ్బాయి మొత్తం 10 మందిని తన వాళ్ళు అనుకున్న వాళ్ళని కోల్పోయింది అని అంటే నిజంగా ఆ అమ్మాయి అసలు ఎలా ఉండాలి, అసలు ఎలా జీవించాలన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదని భగవంతుని కోరుకోవాలి. నిజంగా ఈ అమ్మాయి మీద భగవంతుడికి కొంచెమైనా జాలి అనేది కనిపించలేదా? అసలు 9 మంది కుటుంబ సభ్యులు వెళ్ళిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయాడు, అలాగే ఈ అబ్బాయిని కూడా తీసుకువెళ్ళిపోయాడు అనేసరికి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి కష్టాలు నిజంగా ఎవ్వరికీ రాకూడదు అనిపించింది. వాళ్ళని చూస్తుంటే ఎంతో చక్కగా ఉన్నారు, జంట చూడముచ్చటగా ఉన్నారు. అలాగే వాళ్ళ గుణాలు కూడా చాలా మంచివి. దేనికి ఆశపడకుండా అందరినీ కోల్పోయినా కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటానని, పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఏమీ ఆశించలేదు, ఆస్తులు ఆశించలేదు, ఎవరు బంధువులు లేరని కూడా ఆ అమ్మాయి చెయ్యి ఎక్కడా వదలకుండా తోడుగా ఉన్నాడు. చక్కగా అలా సంతోషపడే సమయంలో
ఈ అబ్బాయి కూడా వీళ్ళు చనిపోవడం అనేది నిజంగా అసలు తట్టుకోలేని బాధ అనమాట. ఆ వార్త వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో. అయ్యో, వాళ్ళు పెళ్లి చేసుకుని ఆ న్యూస్ వచ్చి ఉండుంటే అందరం సంతోషపడేవాళ్ళం. ఇంత బాగున్నారు చక్కగా, ప్రతి ఒక్కరు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, ఇలాంటి ప్రేమ అనేది ఉండాలి, నమ్మకంగా నిజాయితీగా అబద్ధాలు లేకుండా స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమించుకునే వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పుకున్నాం. కానీ ఇందులో ఇప్పుడున్న వ్యక్తి పాపం ఆ అబ్బాయి చనిపోవడం అంటే నిజంగా మొత్తం జీవితమే కోల్పోయింది ఆ అమ్మాయి అని అన్నట్టు అయిపోయింది ఆ అమ్మాయి పరిస్థితి. అసలు ఎటు కాని పరిస్థితి, ఎవరి గురించి బాధపడాలా అనేది అర్థం కాని పరిస్థితి. మనం ఆ అమ్మాయికి ఎంత ధైర్యాన్ని ఇచ్చినా కూడా తక్కువనే చెప్పాలి. ఎవరం కూడా ఆ అమ్మాయికి ధైర్యం చెప్పినా సరిపోదు కూడా ఆ అమ్మాయికి. కానీ ఎన్ని రోజులు కోలుకుంటుందో, నిజంగా ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వాలనే కోరుకుందాం ప్రతి ఒక్కళ్ళం కూడా. కానీ నిజమైన ప్రేమ అంటే కూడా ఇదే అని మనం గొప్పగా చెప్పుకోవాలి ఇలాగా. కానీ భగవంతుడు కొంచెం వీళ్ళ మీద జాలి దయ చూపించున్న కొంతకాలమైనా కలిసి ఉన్నా కూడా ఆనందపడేవాళ్ళేమో. ఇది విన్నప్పుడు నిజంగా బాధ అనిపించింది న్యూస్లో వస్తూ ఉంటే. కానీ మనం ఇంతకు 20 రోజుల కిందట మంచి విషయంగా చెప్పుకున్నాము, చక్కగా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని. కానీ ఇప్పుడు ఒకేసారి ఆ అబ్బాయి చనిపోయాడని అన్న వార్త మళ్ళీ చెప్పుకోవాలి అని అంటే కొంచెం బాధ అయితే అనిపించింది. చూద్దాం, ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడు అని అయితే కోరుకుందాము. ఈ రోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ కలుద్దాం.